హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పెట్రోల్ గురించి అనమాట. జనరల్గా మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ టూ టైప్స్ ఆఫ్ పెట్రోల్స్ అవైలబుల్లో ఉంటాయి. అది E20 పెట్రోల్, నార్మల్ పెట్రోల్. అసలు E20 పెట్రోల్ అంటే ఏంటి అంటే ఇథనాల్ కంటెంట్ 20% ఉంటుంది అనమాట. నార్మల్ పెట్రోల్లో 10% ఉంటుంది. E20 పెట్రోల్ వల్ల కలిగే లాభాలు నష్టాలు ఈరోజు తెలుసుకుందాం. E20 పెట్రోల్ వల్ల వాడడం వల్ల ముందుగా వచ్చే మనకు లాభం ఏంటంటే ప్రకృతికి హాని కలగదనమాట. అంటే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే దీన్ని ఇథనాల్ తయారు చేయడానికి మనం చెరుకు వేస్ట్ అంటే షుగర్ ఫ్యాక్టరీలో మిగిలిపోయిన చెరుకు పిప్పి, ఆహ్, మొక్కజొన్న కంకుల నుంచి ఇథనాల్ తయారు చేస్తారనమాట. ఈ ఇథనాల్ యూజ్ చేయడం వల్ల మన దేశంలో ఉన్న రైతులకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఆదాయం కలిగించే వాళ్ళు అవుతామన్నమాట. ఈ ఇథనాల్ పెట్రోల్ వాడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటంటే ఇంజిన్‌లో ప్రాబ్లమ్స్, పెట్రోల్ ట్యాంక్‌లో తుప్పు పట్టడం వంటి నష్టాలు చూస్తామన్నమాట. అంటే ఈ ఈ లాసెస్ కూడా 2023 అంతకు ముందున్న వెహికల్స్‌లోనే మనం చూస్తామన్నమాట. ఏంటంటే 2023 ముందు వచ్చిన వెహికల్స్‌లోని E20 పెట్రోల్ తట్టుకునే ఇంజిన్స్ లేవన్నమాట. 2023 తర్వాత ఇంజిన్స్‌ని డెవలప్ చేశారన్నమాట. ఏంటంటే E20 పెట్రోల్ తట్టుకునే విధంగా డెవలప్ చేశారన్నమాట. కాబట్టి E20 పెట్రోల్ 2023 తర్వాత వచ్చిన వెహికల్స్‌లో కొట్టించుకోవడమే మంచిది. E20 పెట్రోల్ వాడడం వల్ల ఏంటంటే మైలేజ్ డ్రాప్ అనేది కూడా ఉంటదండి. ఎందుకంటే ఇథనాల్‌తో పోల్చుకుంటే పెట్రోల్‌కి కెపాసిటీ ఎక్కువుంటది. కాబట్టి ఇథనాల్‌కి తక్కువగా ఉంటది కాబట్టి మైలేజ్ డ్రాప్ 3-4% ఉంటది. ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.